తెలంగాణ అసెంబ్లీ సమావేశాల చివరి రోజున సీఎం కేసీఆర్ ప్రసంగం నేపథ్యంలో బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ విమర్శనాస్త్రాలు సంధించారు. అసెంబ్లీ సమావేశాలను రాజకీయ సభలుగా మార్చేశారని వ్యాఖ్యానించారు. మాజీ ప్రధాని మన్మోహన్ ను పొగడడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఎంఐఎంలతో బీఆర్ఎస్ పార్టీ చీకటి ఒప్పందం బయటపడిందని అన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ ఖేల్ ఖతం అయిందని, బీజేపీ ఆట మొదలైందని ఎన్వీఎస్ఎస్ పేర్కొన్నారు. రాబోయే కాలంలో ఎవరు ఇంటికి పోతారు, ఎవరు అందలం ఎక్కుతారో అందరూ చూస్తారని వ్యాఖ్యానించారు. గవర్నర్ల బదిలీపై కూడా బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. సాధికారికత కొరకు కృషి చేస్తున్నామని చెప్పారు. ఆ యొక్క మైనారిటీ ఉప ముఖ్యమంత్రి డమ్మీ ఉప ముఖ్యమంత్రిగా మారాడు. తర్వాత ఎలాంటి అధికారాలు లేనటువంటి వ్యక్తిగా మిగిలిపోయాడు. అక్కడి నుంచి ఆ ఉప ముఖ్యమంత్రి కోల్పోయి కేవలం ఒక మంత్రిగా మిగిలి కాలయాపన కొరకు కార్యాలయానికి వస్తున్నట్టుగా చాలా స్పష్టంగా పేర్కొంటారు జరుగుతా ఉన్నది. ఇది వీళ్ళ యొక్క పాలనలో బలహీన వర్గాలు, దళితులు, ఆ రకంగా ఉన్నటువంటి ఒక మైనారిటీ సోదరుల యొక్క దుస్థితి, పరిస్థితి, స్థితి అని చెప్పని భారతీయ జనతా పార్టీ తెలియజేస్తూ, ఆ తర్వాత ఈనాటి వరకు కూడా వాళ్ళ సీట్లని వాళ్ళు కాపాడుకునేటట్టుగా, వాళ్ళ సీట్లకే వాళ్ళకి టికెట్లు వస్తాయో రాదా అన్నట్టుగా వాళ్ళ పరిస్థితి దిగజారిందంటే దళిత నాయకుల పట్ల